అలాగే పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. స్వాగత ఉపన్యాసం డాక్టర్ కె శ్రీనివాసన్ గారు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరొకసారి అందరికీ స్వాగతం తెలియజేస్తూ మన గౌరవ మంత్రివర్యులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ ఖోఖోలో ఉన్నటువంటి అవకాశాలు ముందు ముందు ఏ విధంగా ఇండస్ట్రీని రైతులను అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్య అతిథులందరికీ స్వాగతం ఉత్సాహం, అలాగే వచ్చినటువంటి రైతులందరికీ ముఖ్యంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇండస్ట్రీస్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సైంటిస్టులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఇది ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అదేవిధంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ ని ఒక ఫ్యూచర్ లో మన ఖోఖో నుంచే మంచి చేసిన కార్యక్రమాలు కూడా విపులంగా చెప్తాము. దానిలో భాగంగా మార్కెటింగ్ క్యారెక్టర్ కోసం అందరినీ ఒకేసారి తీసుకురావడానికి ప్రథమ ఉద్దేశం. దాని ప్రకారం మనం స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో రైతులు ఇబ్బంది పడినప్పుడు 15 కోట్లు ఇచ్చి 4,000 మెంబర్స్కి 4,000 రైతులకు మనం ప్రోత్సాహం అందించాం. ఫస్ట్ టైం ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్లో 3,600 పైచీలకు ఫర్మెంటేషన్ ట్రైనింగ్ సంబంధించిన షీట్స్ కానీ రేట్స్ కానీ వుడెన్ బాక్సెస్ కానీ ఇంకా ఎక్కువగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు ఫుడ్ ప్రాసెస్ ఇద్దరు కూడా కంబైన్గా కలిపి 50% సబ్సిడీతో ఇస్తే దాని ద్వారా మనకు క్వాలిటీ పెరిగినప్పుడు మన బీన్ ఆంధ్ర బీన్ అనేది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు కూడా వేరెత్తి చూపే విధంగా ఆల్రెడీ మన బీను గణా కంటే ఉత్తమంగానే ఉంది. ఇంకా మరి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క గోదావరి జిల్లా రైతులు కానీ మన్యం జిల్లా రైతులు కానీ ఇక్కడ పండిస్తున్నాము. ఎవరికి 2 రోజుల్లో సైంటిస్టులు ఇస్తాము. తద్వారా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వరకు మాకు ఒక వాడి వారు ముందుకు వచ్చారు. టైప్ జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య అందరికీ నమస్కారం. ఐ వాంట్లీ వెల్కమ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ శ్రీ విజయ్ అచ్చెన్నాయుడు గారు, all the elected body representatives, all the honorable MLAs, ఇంకా మన చాయిస్ ట్రాన్స్ఫర్ కూడా వచ్చినారు, all officials. మన కాకుండా ఈరోజు ఒక ప్రోగ్రామ్ మన ఖోఖో ఫార్మర్స్ అండ్ సైంటిస్ట్ అండ్ కంపెనీస్ మీ అందరికీ నమస్కారాలు. మనకు ఏలూరు జిల్లాలో ఖోఖో కల్టివేషన్ 44,984 ఏకరాలు ఉంటే 10,000 మెట్రిక్ టన్నులు ఎన్ని సంవత్సరాలు ప్రొడ్యూస్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ ఖోఖో ప్రొడక్షన్ మన జిల్లాలో జరుగుతున్నాయి. అందువల్ల ఈ కాన్క్లేవ్ని మన ఏలూరు జిల్లాలో పెట్టడానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి అవగాహన కల్పించడం పైన, సైంటిఫిక్ ఫర్మెంటేషన్ పైన, ప్రాపర్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ పైన, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ పైన చేయడం జరిగినాయి. ఒక 1200 హెక్టార్లని మనకు టార్గెట్ అలాట్ చేసి ఉన్నారు కొత్తగా ఖోఖో కల్టివేషన్ తీసుకురావడానికి. దాన్ని ఆల్రెడీ టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది. 17,000 ఫార్మర్స్కి కూడా బెనిఫిషియల్ ఐడెంటిఫై చేసి ఖోఖో ట్రైనింగ్ కూడా మనం ఇచ్చుకుంటాం సార్. ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్లో మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు 8 కోట్ల 10 లక్షలు గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ ఇచ్చి ఖోఖో ప్రొక్యూర్మెంట్కి హెల్ప్ చేయడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ కింద ముందునే ఒక 1,500 ఫార్మర్స్ ఫార్మర్ ట్రైనింగ్స్తో సహా కేరళకు తీసుకెళ్ళి ఖోఖో బీన్స్ ప్రాసెస్ కేరళ, కర్ణాటక 2 రాష్ట్రాలకి పంపించాము మన ఫార్మర్స్ని. అక్కడికి వెళ్ళి ఎట్లా తయారు చేయాలని కూడా ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ మనకున్న 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ టార్గెట్లో ఒక 60 చేశాము. అందులో 7 మన సర్కల్ గ్రూప్ ద్వారా మన ఎఫ్యూస్ ద్వారా చాక్లెట్ చేయడం కూడా నెక్స్ట్ లెవెల్ ఖోఖో ప్రొడక్షన్ ఒకటే కాదు, మంచి క్వాలిటీ బీన్స్ కావాలన్నది. రెండోది ఫుడ్ ప్రాసెసింగ్ ఫోకస్ చేసి ఇంకా జిఎస్టీకి పెంచడానికి ఏలూరు జిల్లా తరఫున కూడా కాంట్రిబ్యూట్ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ చేస్తున్నారు. సో ద కామన్ రిక్వెస్ట్ ఫర్ ఫార్మర్స్ కూడా మన ఆనరబుల్ సీఎం గారు డిపార్ట్మెంట్ ఇంకా మీరు అవే అడగాలని వచ్చిన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేశాను. అది కూడా సర్క్యులర్స్ వచ్చినాయి. ఇంకా మనకు ప్రైసింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కమిటీ స్టడీ చేస్తారు. కమిటీ రోజు రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని వాళ్ళు తొందరగానే వాళ్ళు కూడా ముందు పెట్టేస్తారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినా పంట ఉండాలి. ఇండస్ట్రీస్ కి కూడా కాంపిటిటివ్ గా మార్కెట్ లో కలిసి ఏ విధంగా జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అదే విధంగా మీకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ 2 కలిపి ఒక
కావాల్సిన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. నేను కూడా వాళ్ళకి అభినందనలు. అదేవిధంగా రైతు సోదరులకు కూడా స్వాగతం సుస్వాగతం. వరకు రైతుల యొక్క అవేర్నెస్ లేకపోవడంతో ఈ కోకో పంటని కొన్ని కంపెనీలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఆధిపత్యంలో పెట్టుకుని ఊరికి ఒక ప్రోగ్రాం పెట్టి నడిపించారు. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా రైతుకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. మీరు అప్పుడున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. దీన్ని సానుకూల దృక్పథంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏలుగుతో పెట్టిందని ఊరికే నామకే వాస్తు కాకుండా మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల వాళ్ళు శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇది ఒక శుభసూచకం కావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం చూస్తే అంటే ఇది లో స్టాండర్డ్స్ లో ఉంది. ఉంటాయి కోకోసం యూకే వెళ్ళినప్పుడు అక్కడ రీలింగ్ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు హార్టికల్చర్లో బాగా అనుభవం సంపాదించి ఈ రాష్ట్రంలో హార్టికల్చర్ పేరు తీసుకొచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒరే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదే విధానంతో వ్యవసాయం చేస్తే రైతు కుదేలైపోవడం తప్ప రైతుకి మంచి జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రావు. దీన్ని గమనించి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుండాలంటే రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని 1300 కోట్ల రూపాయలు రైతుకి ధర తగ్గేటప్పుడు ఇంటర్ఫీర్ అయి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కొన్నది. ఇది వాస్తవం. కానీ మాట్లాడితే 7500 కోట్లు పెట్టి కొన్నాను, మొత్తం రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశానని మాయ మాటలు చెప్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము వచ్చాం, వాస్తవాలు నేను చెప్తున్నాను. బడ్జెట్ పొగాకు మార్కెట్ జరుపుకొని పొగాకు రైతు కాదుతున్నాం. చిత్తూరు జిల్లాలో మామిడి ధర పడిపోతే ఇస్తే 200 కోట్ల రూపాయలు ఉల్లి రైతులకు ఇచ్చి కొన్నాం. అంటే బడ్జెట్లో కోకో సాగుపై బ్రోచేస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. గట్టిగా మన మంత్రివర్గ గారిని సన్మానాలు గట్టిగా ఒకసారి కష్టాలతో గారిని
స్వయంగా శాసనసభ్యుల్ని సత్కరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారిని సత్కరిస్తున్నారు. శ్రీ చెవిలి ప్రజలు గారిని మంత్రివర్గ సత్కరిస్తున్నారు. మంత్రివర్గ